ఇంతకు ఎవరు 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 ఎందుకనంటే నా అనేది ఒకటి ఉంటున్నది. నా శరీరం, నా మనసు, నా ఆత్మ, నా ఆస్తి, నా కుటుంబం, ఇలాగ నా అనేటువంటిది అన్నిటికీ కర్తగా తయారై ఆత్మను కూడా నా ఆత్మ అంటోంది. నా అన్నప్పుడు, నాది అన్నప్పుడు అవతల వస్తువు వేరే ఉంటుంది, నా వేరే ఉండాలి. మరి నా ఇల్లు అంటే ఇల్లు వేరే ఉంటుంది, నా అనేటువంటిది వేరే ఉంటుంది, కానీ రెండు ఒకటి కాదు. మరి నా మనసు అంటున్నాం అంటే మనసు నా కాదు. నా శరీరం అంటే శరీరం వేరే ఉంది, నా వేరే ఉంది. నా ఆత్మ అంటున్నావు, ఆత్మ వేరే ఉంది, నా వేరే ఉంది. ఎంతగా నా అంటే ఏమిటి? ఇది ఒక పెద్ద వేదాంత చర్చ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు అనేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి ఉన్నాడా లేడా అంటే నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఉన్నదా లేదా అనేటువంటిది దేవుడే కాదు, మనం నిరూపించుకోలేము. మనసు ఉందా అంటే ఉంది అనుకోవాలి, మనకే తెలుస్తుంది, ఇంకొకరికి చెప్పడం కుదరదు, ముందేం చూపించలేము. ఆ రకంగా ఆత్మ కనబడదు, ప్రాణశక్తి కనబడదు, జీవాత్మ కనబడదు. అవి లేవంటామా? ఉన్నాయి, కానీ మనకి తెలుసుకునే స్థితి లేదు. కనుక మనకు తెలియనటువంటివి లేవనకూడదు, ఏమో ఉన్నాయేమో అని అనుకోవాలి, లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నమైనా చేయాలి. అన్నీ ఉన్నాయి. ఉండడమే సృష్టి, అస్తిత్వం. నా అస్తిత్వం లేదు. ఉన్నదాన్ని లేదనడమే ఉంటుంది, కానీ లేనిదాన్ని లేదనేది ఏముంది? ఉంది గనక లేదనే మాట తర్వాత వస్తోంది. అస్తిత్వం, ఉండడం, ప్రతిదీ ఉంది. పదార్థం ఉంది, శక్తి ఉంది, జీవం ఉంది, ప్రకృతి ఉంది, దేవుడు ఉన్నాడు. నాడు అని చెప్పేసి అంటే ఇందాక చెప్పాను ఆ తర్కం. మతానికి తర్కం పనిచేయదు, ఓ నమ్మకం.